షార్ట్ చూస్తే నరాలు జుమ్మ లాగేసా బ్రో. ప్రభాస్ అన్నప్పుడు సరే మూవీలు ఎలా ఓచుకొచ్చాడు అలాగ అనిపించింది నాకైతే. హిట్ 1, 2 కూడా చాలా బాగుంది. సో ఇది కూడా కొంచెం హై రేంజ్ లోనే ఎక్స్పెక్టేషన్. సో ఇది నచ్చుతూనే మీరు May 1st హిట్ 3 ఉంది రాండి, లేకపోతే లేదు. అంటే ట్రైలర్ చూసారా? చూసాము. ఎలా అనిపించింది? అంటే నాని నార్మల్గా మనం చూసేది చాలా న్యాచురల్గా ఉంటుంది, డిఫరెంట్. ఈసారి ఈ మూవీలో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. అండ్ సాంగ్ కూడా ఇప్పుడు వచ్చింది, బాగా హిట్ అయింది. సో అండ్ హిట్ 1, 2 కూడా చాలా బాగుంది. సో ఇది కూడా కొంచెం హై రేంజ్ లోనే ఎక్స్పెక్టేషన్. సో నాని అంటే ఎక్కువ ఫ్యామిలీ మ్యాన్ కదా, సో మరి ఇలాంటి వైల్డ్గా ఉంటే తీసుకుని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఈ ట్రైలర్ చూసాకైతే యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. బికాస్ దసరాలో కూడా కొంచెం మనం మాస్ రోల్ చూసాము. సో ఇది తన కెరీర్కి ఇంకో డిఫరెంట్ వస్తుంది. అంటే మాస్ రోల్ వేరే, వైలెంట్ గా వేరే కదా, చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు ఈసారి నాని గారు. సో మరి నేను ఒక నాని ఫ్యాన్గా అయితే తప్పకుండా సక్సెస్ అవుతాడని అనుకుంటున్నాను. సో మొన్న కోర్ట్ మూవీ ప్రమోషన్స్లో ఈ మూవీ బాగుంటే చూడండి అన్నారు. సో కోర్ట్ మూవీ మీకు నచ్చిందా? చాలా బాగుంది కోర్ట్ మూవీ. అండ్ కరెక్ట్గా మా ఏజ్ వాళ్ళకైతే మంచిగా సెట్ అయ్యే మూవీ. అది హిట్ అయింది కాబట్టి తప్పకుండా హిట్ 3 మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, నాని ఇంకా ఏ లుక్స్లో చూడాలనుకుంటున్నారు? ఫ్యామిలీ చూసారు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యాయి, ఇంకేం లేవు. ఓకే, నాని గారు చేసిన ఫేవరెట్ మూవీ? నాని అన్నీ ఇష్టం నాకు. మోస్ట్లీ MCA ఇష్టం చాలా. నాని రోల్ అనేది చాలా నచ్చింది. వైలెంట్ కానీ తను తీసుకున్న క్యారెక్టర్ చాలా నచ్చింది అలా. సో మరి ఈసారి హిట్ కొడుతుందా హిట్ 3? పక్కా అన్న. సో మరి నాని గారు చాలా వైలెంట్గా కనిపిస్తున్నారు కదా, ఇన్ని రోజులు మనకు ఒక ఫ్యామిలీ మ్యాన్గా, లవర్ బాయ్గానే కనిపించారు. మరి ఇంత వైలెన్స్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? యూత్ అయితే చేస్తారన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చి వాళ్ళ గురించి చెప్పలేము. యూత్ అయితే పక్కా వాళ్ళకైతే నచ్చుతారు. కొంచెం వైలెన్స్ దసరా చూసారు కదా, అందులో కూడా అట్లానే వైలెన్స్ కాబట్టి పక్కా నచ్చుతుంది. కొంచెం బ్లడ్ వైలెన్స్ ఎక్కువ అయిపోయింది కదా, మరి అంటే యాక్సెప్ట్ చేస్తారా? అంటే పోలీస్ ఆఫీసర్గా ఇంత చేయొచ్చా? అంటే కేసు అలాంటిది కదా అన్న, చేయొచ్చు. సో మరి అంటే ఆ సినిమా స్టోరీ అనేది ఇన్వెస్టిగేషన్ కాబట్టి తప్పులేదన్న అట్లా. సూపర్. సో మరి నాని గారిది డ్యూయల్ రోల్ అని చెప్పి అందరు డౌట్ పడుతున్నారు. ఒక సైడ్ మర్డర్స్ చేస్తూ ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు కదా. ఒకవేళ డ్యూయల్ రోల్ ఉంటే హిట్ 3 ఎలా ఉండబోతున్నారు? థ్రిల్లింగ్గా, సస్పెన్స్ ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది అన్న. ఎందుకంటే చెప్పలేము లాస్ట్ వరకు, ఎందుకంటే స్టార్టింగే చూపాడు కాబట్టి లాస్ట్ వరకు, కాబట్టి సస్పెండ్ ఉండొచ్చు అది ఆ డ్యూయల్ రోల్ అనేది. మరి కోర్ట్ ప్రమోషన్లో ఒకవేళ కోర్ట్ మూవీ బాగాలేదు అని అంటే హిట్ 3 చూడొద్దు అని చెప్పారు కదా. మరి అంత కాన్ఫిడెంట్గా కోర్ట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది నచ్చింది అన్న చాలా. ఎందుకంటే తను చెప్పాడు కోర్ట్ మూవీ మీకు ఇది నచ్చుతూనే మీరు May 1st హిట్ 3 ఉంది రాండి, లేకపోతే లేదు. అంటే ప్రొడ్యూస్ చేసిన మూవీ గురించి అంత కాన్ఫిడెంట్గా ఉంటే ఈ మూవీ గురించి ఎంత కాన్ఫిడెంట్గా తెలుసుకోండి కదా. ఆ ప్రొడ్యూస్ చేసిన మూవీ అంత కాన్ఫిడెన్స్ ఉందంటే తను తీసే మూవీ ఇంకెక్కువ. ఇప్పుడు అంటే పారడైజ్ హిట్ ఇలాంటి సినిమాలు నాని దసరా ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ వెళ్తున్నాడు కదా, నాని పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మార్కెట్ వల్ల వెళ్ళొచ్చు అన్న. ఎందుకంటే అంటే హిట్ 1, 2 నుంచి వచ్చింది కదా అన్న, హిట్ 3 ద్వారా వెళ్ళొచ్చు పాన్ ఇండియా. ఎందుకంటే చాలా ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ ఉంటుంది అన్న మూవీ అనేది. సూపర్ పోసాడు బ్రో. మరి నాని అని ఇప్పుడు వచ్చి ఈ యాక్షన్లో చూస్తాను కూడా అనుకోలేదు, ఇచ్చి పడేశాడు. అప్పుడు సరే ప్రభాస్ అని చూసాం, ఇప్పుడు నాని అని చూసాం. నరాలు ఒక్క లక్కలు ఇచ్చి పడేశాడు బ్రో చూడాలని చెప్పాలంటే. సరే, నాని అంటే అందరికీ గుర్తొచ్చేది ఫ్యామిలీ హీరో కదా. మరి గత 2-3 సినిమాలుగా చూసుకుంటుంటే మాస్లోకి ఎంట్రీ అయ్యాడు. ఇది చూస్తే ఓవర్ మాస్, ఇంకా రగడ్ లుక్ కదా, అంతే హై వోల్టేజ్లో ఉన్నాడు. ఎలా అనిపించింది? సూపర్ బ్రో. ఎలా చూడాలనుకున్నామో అందులోంచి ఇందులోకి అలాగే ఇచ్చి పడేశారు బ్రో. ఇందులో నాని ఇంకేం చెప్పడానికి ఏం లేదు బ్రో. మన ఇక్కడ ఫ్యామిలీ ఎలా చూసాం, ఇక్కడ మాస్ కూడా అలాగే సూట్ అయిపోయాడు, అలాగే చేశాడు. ఆ యాక్షన్ ఏంటి బ్రో, ఆ కోతలు ఏంటి, ఆ కోయడం ఏంటి, అబ్బా ఈచ్లో ఉంది బ్రో. ఓకే, ట్రైలర్లో చాగంటి కోటేశ్వరరావు గారిది ఒక వాయిస్ ఎవరైతే ఉంది అది బాగా సూట్ అయిందా? మరి సూపర్ బ్రో, ఇచ్చి పడేశాడు. ఓకే, ఇంకోటి ఏంటంటే హిట్ 1 బాగా పెద్ద హిట్ అయినాయి కదా. సో మరి హిట్ 1, 2 మరి హిట్ 3 ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బ్రో, వాటిలో కంపేర్ చేస్తే ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని అంటే చెప్తాను. ఓకే, మరి హిట్ 1, హిట్ 2 ఓన్లీ మన తెలుగులోనే. అలాంటిది ఇప్పుడు హిట్ 3 అనేది ఓవరాల్గా పాన్ ఇండియా మూవీ కదా. మరి దసరా మూవీ చూసుకున్నట్లయితే అన్నింటిలో బాగా ఆడింది, హిందీలో బాగా ఆడలేదు. మరి ఈసారి హిందీలో గట్టి కొట్టే ఛాన్స్ ఉందంట. తిరుగు లేకుండా బ్రో ఇచ్చి పడేస్తారు ఖచ్చితంగా. ఓకే, సో మరి ఈ ట్రైలర్లో ఒక అమ్మాయిని కూడా పొడిచి రాతకంగా ఉన్నాడు కదా నాని, మరి ఎలా అనిపించింది?
బాగానే ఉంది బ్రో. చూడగానే ఒక వైబ్ అనేది వచ్చింది అనమాట. చాలా లాస్ట్ షాట్ ఉంది కదా, మందంతా ఒళ్ళంతా చిమ్ముకున్నాడు. ఆ షాట్ షార్ట్ చూస్తే నరాలు జుమ్మ లాగేసా బ్రో. ప్రభాస్ అన్నప్పుడు సరే మూవీలో ఎలా ఓచుకొచ్చుకొస్తాడో అలాగ అనిపించింది నాకైతే చెప్పాలంటే. బ్రో చాలా మంది నానిగారిది డ్యూయల్ రోల్ అని ఒక డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఒక సైడ్ అందరినీ చంపేస్తున్నారు, ఇంకో సైడ్ పోలీస్ గా వ్యవహరిస్తున్నారు కదా. సో ఒకవేళ డ్యూయల్ రోల్ ఈ సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది అంటారు? వద్దు బ్రో, అదే సింగిల్ బెస్ట్ బ్రో. ఇప్పుడు ఇట్టి 2 లాస్ట్ లో చూస్తారు మీరు, అందరూ ఎంత వైలెన్స్ గా చూపిస్తాడు, అదే కంటిన్యూ కూడా ఇందులో అవుతుంది అని అనుకుంటున్నాను. మరి కానీ 1 బెస్ట్, డబుల్ రోల్ కంటే సింగిల్ రోల్ బెస్ట్. ఓకే, ఓవరాల్ గా ఎలా అనిపించింది హిట్ 3 ట్రైలర్? చాలా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, యాక్షన్స్ కానీ, రియాక్షన్స్ కానీ, ఇంకా ఆల్వేస్ గుడ్ బ్రో. ఓకే, ఇంకా తిరిగి చూడొద్దు ఇంకా నాని అని కూడా పక్కా హిట్ ఇది.